పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. 2026 మే 16 నుంచి మే 31వ తేదీ వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది, పరిహారాలు ఏంటి, ఈ అంశాన్ని తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు. మాట్లాడతాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, మే 16 నుంచి 31 వరకు ఈ 15 రోజులు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది? 16 మే నుంచి 31 మే వరకు వృషభ రాశి వారికి సంబంధించి చూసుకుంటేనమ్మా, ప్రధానంగా మొట్టమొదలు గ్రహ సంపత్తి గురించి తెలియజేసుకుందాం. కుంభంలో రాహువు, సింహంలో కేతువు, అలాగే మీనంలో శని, మరియు మేషంలో కుజుడు, అలాగే రాశిలోనే రవి బుధ సంచారము. వృషభ రాశి వారికి మిథున రాశిలో గురువు శుక్రుని యొక్క సంచార ప్రభావం జరుగుతున్నది. ఇక్కడ గమనించుకున్నట్లయితే మనము ఈ యొక్క రాశి ఫలాలు చేసేటువంటి ఉద్దేశంలో ప్రధానంగా ఏంటి అంటే, ఈ కలియుగంలో ప్రతి మనిషికి కావలసినటువంటి మానసికమైనటువంటి ప్రశాంతత, కుటుంబం యొక్క అభివృద్ధి, అలాగే ఆదాయము ఖర్చులు ఏ రోజు 16 నుంచి 31 తారీఖు వరకు ఏ రోజుకు ఆ రోజు ఖర్చులు ఎలా వస్తాయి, ఆదాయం ఉంటుందా, వీటి గురించి తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా రాశిలోనే రవి బుధ సంచారం. శని అత్యంత రాజయోగప్రదుడుగా ఉన్నాడు, అనగా దశమాధిపతి మరియు నవమాధిపతి. కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే చేపట్టినటువంటి ప్రతి పని యందు కూడాను యోగదాయకంగా సాగడానికి అనుకూలంగా ఉంటుంది. శని సహకరిస్తున్నాడు. అలాగే విదేశీ విద్య, విదేశీయానానికి సంబంధించి చేయ ప్రయత్నాలు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. శని అనుకూలవంతుడుగా ఉన్నాడు. దీనికి తోడు గురువు కూడా శుభస్థానంలో స్థితి పొంది ఉండడం, రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి ఉండడం. ఇక్కడ గత 2-3 నెలలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి వృషభ రాశి వారికి సహజంగా ఎవరైతే అంటే బాగుంది, గురుబలం ఉంది, కానీ ఎస్పెషల్లీ 2-3 నెలల నుంచి ఏ పని అనుకున్నా ముందుకు సాగట్లేదు, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని అందరూ చెప్తున్నారు, కానీ మనకెందుకు వాస్తవంగా జరగట్లేదని బాధపడుతుంటారో వాళ్ళకి ఈ మే 16 నుంచి 31 తారీఖు వరకు అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి. ఎందుకనంటే రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు గురువు గారితో కలిసి ఉండడం, అన్ని విధాలుగా యోగదాయకంగా ఉండడం, ఆకస్మికంగా ధనప్రాప్తి అనేటువంటిది వస్తుంది. అంటే డబ్బు ఎక్కడి నుంచో ఆకాశం ఊడిపడదమ్మా. ఉద్యోగ ప్రయత్నం చేద్దాం అనుకున్న వాళ్ళకి, ఎవరికైనా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం, ప్రయత్నంలో హైక్తో కూడుకున్నటువంటి ఉద్యోగం రావడం, ఇలాంటివి జరుగుతాయి. గురువు అనుకూలంగా ఉన్నాడు, రాష్ట్రాధిపతితో కలిసి ఉన్నాడు, కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక గమనించుకున్నట్లయితే చతుర్థ స్థానంలో కేతువు. ఈ కేతువు అనుకూలంగా లేకపోవడం, ఆకస్మికమైనటువంటి ప్రయత్నాల్లో ఆటంకాలు మాత్రమే. కానీ దైవానుగ్రహం ఉంది కాబట్టి ఏం చెబుతుంది, గ్రహాలు ఏం చెబుతున్నాయి, ఆటంకాలు వస్తాయి, కానీ దైవానుగ్రహం కనుక పొందినట్లయితే ఆటంకాల్ని తొలగించుకొని ఫలితాలు ఇవ్వడానికి గురువు శుక్రుడు శని భగవానుల వారు అనుకూలంగా ఉన్నారు. అలాగే రాహు కూడా సామాన్యమైనటువంటి మంచి ఫలితాలను ఇస్తాడు. వచ్చిన చిక్కల్లా ఎక్కడ ఉంది అంటే రవి సంచారము, బుధ సంచారము, కుజ సంచారం. ఈ 3 గ్రహాలు అనుకూలంగా లేకపోవడం, ముఖ్యంగా ఇంటికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అనవసరమైన ప్రయాణాలు కుజగ్రహ ప్రభావంలో కలుగుతాయి. ఇక రవి బుధ సంచారం అనుకూలంగా లేకపోవడం కారణం చేత గురువు అనుకూలిస్తున్నాడు, డబ్బు వస్తుంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, ధన ప్రవాహం ఉంటుంది. వీటిని ఏం చేయాలో తెలియక చాలామంది స్పెక్యులేషన్స్లో పెట్టుబడిలో పెడతారు, అక్కడ దెబ్బతింటారు. వీళ్ళు ఇప్పుడు వచ్చిన డబ్బుని ప్రణాళిక అనేటువంటిది, ప్లానింగ్ అనేది లేకుండా ఎక్కడో చోట డిస్పర్స్గా డిస్ట్రిబ్యూట్ చేయడం, ఈ కారణం చేత ధనాన్ని వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. ధన రాబడి కనబడుతుంది, అక్కడ రవి బుద్ధులు కూడా నష్టాన్ని కలగచేస్తున్నారు. ఇక్కడ దైవం యొక్క సహాయము, పెద్దవాళ్ళ యొక్క ఆలోచనలు కావాలి. అందుకనే వృషభ రాశి వారు మీరు ఈ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దల యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ ఆలోచనలు పరిగణలోకి తీసుకొని కనుక ముందడుగు వేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి వివాహ సంబంధాలు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నిశ్చయం అవుతాయి.
అలాగే ఒక మంచి శుభవార్త వింటారు. ముఖ్యంగా సంతానం కాని వాళ్ళకి సంతానం లభ్యత అవుతుంది. స్త్రీపరమైన సౌఖ్యం కలుగుతుంది. కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులు, ఇక్కడ ఉద్యోగస్తులకి ఇప్పుడు మాత్రం అనుకూలమైనటువంటిది లేదు. అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. చేస్తున్నటువంటి వృత్తి పనులలో టెన్షన్స్తో కూడుకున్నటువంటి వాతావరణం వల్ల కొన్నిసార్లు తెలియకుండానే తప్పులు జరిగిపోవడం, ఇబ్బందులు పడడం ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి, ఉద్యోగస్తులకి. వ్యాపారస్తులకి అనుకూలమైన సమయం కాదు. అనుకూలమైన సమయం తర్వాత రాబోతుంది. అప్పటి వరకు వేచి చూడండి. ఇప్పుడు సమయం అనుకూలంగా లేదు. ఎలాగూ కర్తరి ఉంది 28వ తారీఖు వరకు. కాబట్టి ప్రధానంగా వృషభ రాశి వారికి అంత మంచి సమయం అయితే కాదు. పెట్టుబడులు పెట్టడానికి కానీ, వ్యాపారాలు ప్రారంభించడానికి కానీ అనుకూలం కాదు. ఉన్నదాంతో సామాన్యంగా నడిపించుకుంటే చాలా మంచిది. అలాగే ఈ సంబంధించినటువంటి గ్రహాలు చెబుతున్నటువంటిది దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అందుకని ఇట్టి దైవానుగ్రహం వీక్షించేటువంటి ప్రేక్షకులకి అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ మే 16వ తారీఖు రోజున భరణి నక్షత్రము అమావాస్య ఈ శని జయంతిగా చెప్పబడుతుంది. కాబట్టి సాయంకాలం 6 గంటలకి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణార్థమై, అలాగే మీ జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు ఇవన్నీ కూడా జరిపించి శనికి ప్రీతి పాత్రమైనటువంటి ఈ కరుంగలి మాల శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన భక్తులు సాయంకాలం 5 గంటల లోపల మే 16వ తారీఖు రోజున నమోదు చేసుకోవచ్చు. అలాగే 24వ తారీఖు రోజున పంచశాప దోష నివారణ పూజలు, అంటే అనుకున్న పనులు సాధించలేకపోవడం, వివాహము, దాంపత్యము, సంతానంలో ప్రాబ్లమ్స్ వస్తూ ఉండడము, అన్ని నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయంటే ఖచ్చితంగా మీ కుటుంబంలో పంచశాప ప్రభావాలు ఉన్నట్టే లెక్క. ఈ పంచశాప నివారణకి మే 23వ తారీఖు రోజున, శనివారం రోజున ఈ యొక్క కార్యక్రమాలు కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్నవాడు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక మే 16 నుంచి 31వ తారీఖు వరకు జరిగేటువంటి ఆదాయము, ఖర్చులు, అలాగే మానసికమైనటువంటి స్థితిగతుల గురించి క్లుప్తంగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. మే 16వ తారీఖు రోజున ప్రధానంగా జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో లేదా ఎవరితో కలిసి పనిచేస్తుంటారో వాళ్ళతో వాగ్వివాదాలు, వాళ్ళ వల్ల ఖర్చులు అనేటువంటివి ఉంటాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. అలాగే ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 17, 18 ఈ తేదీలో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సంతోషకరమైనటువంటి వాతావరణం, అలాగే రాని బాకీలు వసూలు అవ్వడము, పాత మిత్రులను కలుసుకోవడం, విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో గడుపుతారు. ప్రధానంగా ఒక ఎన్నాళ్ళ నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. 19, 20 ఈ తేదీలలో ప్రధానంగా రుణగ్రస్తులయ్యే అవకాశం, మీ దగ్గరికి వచ్చి డబ్బు అప్పు అడగడం కానీ, లేదా మీరు ఎవరి దగ్గర అయినా డబ్బు తీసుకోవడం కానీ సంఘటనలు జరుగుతాయి. ధన నష్టం జరుగుతుంది. అలాగే పెద్దల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. 21, 22 ఈ తేదీలలో అనూహ్యముగా ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పనులన్నీ పూర్తి చేసుకుంటారు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవ్వడము, ఖర్చులకి సరిపడా డబ్బులు మీకు చేతికి అందడం, లోన్లు శాంక్షన్ కావడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇక 23, 24, 25 తేదీల్లో ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు, వాహన ప్రమాదాలు జరగడం కానీ, గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అనేటువంటి అధికంగా ఉండడం కానీ జరుగుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇక 26, 27 ఈ తేదీలలో కనుక చూసుకున్నట్లయితే మీకు జ్వరపీడితులయ్యే అవకాశం, మీ యొక్క శరీరం అనారోగ్యంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఆసక్తిగా ఉండదు. ముఖ్యంగా అన్ని ఆలోచనలకే పరిమితమైతే తప్ప కార్యరూపం దాల్చే అవకాశం ఉండదు. ఇలా మీకు ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి 26, 27లో. ఇక 28, 29, 30, 31 ఈ తేదీలలో అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా లాభపడేటువంటి అవకాశం ఉంటుంది. చక్కగా విందులు వినోదాలు సంతోషంగా గడుపుతారు. రాని బాకీలు వసూలు అవుతాయి. ఖర్చులకు మించిన ఆదాయం లభించడం ద్వారా అత్యంత ఆనందంగా సుఖపడేటువంటి అవకాశాలు ఈ యొక్క సంబంధించినటువంటి వృషభ రాశిలో ఉన్న వారికి కలుగుతాయని చెప్పవచ్చు. గురువు గారు, వృషభ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. ఈ యొక్క వృషభ రాశి వారు ప్రధానంగా పెట్టుబడులకి అనుకూలంగా ఉండనిటువంటిది. అలాగే రవి, బుధుల యొక్క అనుగ్రహం లేదు. కాబట్టి ముఖ్యంగా ప్రతిరోజు కూడాను సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, అలాగే
ఏదైనా పని అనుకొని సంబంధంగా ఉండి వెళ్ళాల్సి వచ్చినప్పుడు తులసి చెట్టుకి ముమ్మార్లు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి వెళ్ళండి, పని దిగ్విజయంగా అవుతుంది. విష్ణు ఆరాధన ఎల్లప్పుడూ ఈ 16 రోజుల్లో చాలా శ్రేయస్కరమని చెప్పవచ్చు. దైవానుగ్రహం అవకాశం ఉంటే, దైవానుగ్రహం కావాలి కాబట్టి అవకాశం ఉంటే ఈ శని జయంతి సందర్భంగా మే 16వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజలు, హోమాలు, మే 23వ తారీఖు రోజున పంచశాప నివృత్తి కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. వీటిలో అవకాశం ఉంటే పాల్గొనవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.